షిరిడి సాయిబాబా మహత్యం అది మా ఇంట్లో ఉంటుంది. ఇళయరాజా మ్యూజిక్ ఆయన నన్నే తీసుకెళ్ళేవాళ్ళు. నేనంటే మహాప్రాణం ఇళయరాజా గారికి. విజయచంద్రు అదే ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను. ఇంకోళ్ళు ఎవరో యుఎస్ వాళ్ళు వచ్చి రాయించుకుంటున్నారు సాయి నీ లీలలని. విజయచంద్ర తీసుకొచ్చాడు వాళ్ళని. రాసేసాను, ఇచ్చేసాను. ఫైనల్ చేయాలి. ఫైనల్ చేయాలంటే వాళ్ళు ఫైనల్ పేమెంట్ ఇచ్చేస్తే చేసేస్తాం, ఏం ప్రాబ్లం లేదు అసలు. ఆ విషయంలో క్లియర్. అది ఎందుకు ఇది చెప్తున్నా అంటే అప్పుడు ఎలా రాసాం బాబాకి. అప్పుడు మీరు బాబా గారు భక్తులా సార్? అంటే మా ఇంట్లో వాళ్ళు భక్తులు అంటండి. మేము షిరిడి వెళ్ళినప్పుడు 85లో ద్వారకామాయిలో పడుకున్నాం. అబ్బా, కుక్కలతో పాటు పడుకున్నాం. అక్కడే చదివాను స్క్రిప్ట్ కూడా. కృష్ణ మందిరంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవడో వాళ్ళు వచ్చి మేము పైకి ఎక్కి బాబాకి మన పంజాగుట్ట గుళ్ళలాగా అభిషేకం చేసాం షిరిడీలో. రోటీ ఇంకేదో ఒకటి ఉండేదండి అలసందలది తప్ప ఏం దొరకదు. దోశ కర్ర పెండలంతో వేసేవాళ్ళు. టార్చరు. భోజనం దొరికి మన భోజనం లేదు అక్కడ. ఇప్పుడు మన వాళ్ళు తప్ప ఉండరు. మనం అక్కడికి వెళ్తే కూడా సార్ బాగున్నారా అని ఓ సెల్ఫీ ఇవ్వండి అలా అయిపోయింది. షిరిడి తెలుగు వాళ్ళే ఫుల్. తెలుగు వాళ్ళ లాడ్జెస్, తెలుగు వాళ్ళ ఇది అవన్నీ. ఆ సినిమాలో బాబాకి రాసేటప్పుడు అది ఎలా రాశారంటే, రోహిల్లా మూర్ఖమైన అజ్ఞానంతో మహమ్మదీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించుకు. భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు. ఏ రూపంలో అయినా పూజించవచ్చు, ఏ పద్ధతిలో అయినా ధ్యానించవచ్చు. ఖురాన్, బైబుల్, భగవద్గీత 3 గ్రంథాల సారాంశం ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్ హై, ఏక్ హై అని రాశాను. అప్పుడు అలాంటివి చాలా రాశాను ఆ సినిమాలో. ఈ ఆకారాన్ని తాలిస్తున్నానే కానీ మీ మనోప్రాకారాన్ని దాటి వెళ్ళగలనా అని రాశాను. నాకు కళ్ళ కట్టినట్టు విజయచంద్ర గారే కనిపిస్తున్నారు సార్. అవును. వీడు వచ్చి చంద్రమోహన్ నానవల్లి క్యారెక్టర్ వచ్చి బాబా ఎలా ఉన్నావు అమీర్ అంటాడు. నేను అమీర్ని కాదు, ఫకీర్నే. ప్రపంచం ఎలా ఉంది? పంచభూతాలతో అష్టదిక్కులతో మామూలుగానే ఉంది, క్షమించు బాబా అని లేస్తాడు. ఆయన కూర్చొని రాయి మీద కూర్చొని మాట్లాడి లేస్తాడు. లేస్తే నాగనా చంద్ర గారు క్యారెక్టర్ వేసిన స్వామిదులు గారు, బాబా అతను మీ స్థానంలో కూర్చుని మీ స్థాయిని కించపరుస్తూ ప్రశ్నించడం ఏమిటి, మీరు జవాబివ్వడం ఏమిటి? ఆ పిచ్చివాడికి అంత విలువిస్తారా? నానావళి పిచ్చివాడు కాదు, ప్రాపంచిక అవధులు దాటిన అవధూత. నేను ఈ ఊరొచ్చినప్పుడు మొదట నన్ను పిచ్చివాడన్నారు, తరువాత వైద్యుడు అన్నారు, తరువాత దేవుడు అన్నారు. మీ పూజల మత్తు నాలో ఇహ సంబంధమైన అహంకారానికి బీజం వేసిందేమోనని నానావళి పరీక్షించాడు. కానీ మీరు పెట్టే పంచభక్ష పరమాన్నాలు నాకు పంచభూతాలు, మీరు చేసే అష్టసేవలు నాకు అష్టదిక్కులు అనే నా సమాధానానికి సమాధానపడి నానావళి వెళ్ళిపోయాడు. పరీక్ష మీకే కాదు నాకు ఉంటుంది. కదిలించేశారు సార్ మనసుని. ఇప్పుడు మళ్ళీ రాసిన దాంట్లో చూడండి ఎలా ఎంత తెలివిగా రాశాను. వాడు బాగోజీ దుని దగ్గరకు వచ్చి, అంటే అప్పట్లా ఉండకూడదు, ఇది కొత్తగా ఉండాలి. బాబా కఫీ బాగా పాడైపోయింది, ధునిలో పడేయమంటారా? బాగోజీ వద్దు, భద్రపరచు. నా కఫీనే కాదు, నేను వాడే అన్ని వస్తువుల్ని భద్రపరచు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఇరిగిపోయిన మసీదు మహా ఆలయంగా రూపుదిద్దుకుంటుంది. ఈ బయటే నా ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు. నా భక్తులు అప్పుడు వాటిని చూసి తరిస్తారు. ఇదంతా జరిగేది ఎప్పుడో కాదు, 100 ఏళ్ల లోపే. అంటే కావాలని అక్కడ అలా చెప్పబట్టి ఇప్పుడు ఇల్లు పెట్టారు అన్నట్టుగా అది థింకింగ్. ఎంత మీరు పరకాయ ప్రవేశం చేసేస్తున్నారు సార్ ఆ పాత్రలోకి. అది అంటే మీకు అలా అనర్గళంగా వచ్చేస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? నిజంగా ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచించారా? అంటే ఇది ఎక్కడి నుంచి ప్రవాహం? ఆలోచించకూడదు.
ఆలోచించకూడదు. ఆ టైంకి ఎవడన్నా పనిస్తే సంజయ్ కిషోర్ గారు ట్రిప్ ప్రోగ్రామ్ నుండి ఆలోచిస్తే ఒక పని అన్న అవుతుంది. అంతేనా? అంతేగాని మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తే నాకే డౌట్ వచ్చి ఇదేదో ఎక్కడి నుంచి వస్తుంది ఈ రోజు నుంచి రాకుండా ఉంటే బాగున్నాను. అమ్మో. మీ అంటే జీవితంలో ప్రతి వాళ్ళు ఏదో ఒకటి కోరుకుంటారు, డబ్బులో, కీర్తో, ఇంకోటో కదా. మీరు ఏం కోరుకుంటారు, ఏం కోరుకోరా? పని. పని. నా డైలాగే మొన్ననే ఒక షూటింగ్లో చెప్తే చాలా ఇదే నాకు ఎదురుగా ఉండే ఆర్టిస్ట్, మీరు అంత సార్ నేను షార్ట్లో తప్ప కట్ అన్నానంటే కామ్గా అయిపోతాను. ఎవరితో మాట్లాడు, నేను ఎంత పెద్దవాళ్ళైనా సరే మాట్లాడను. పక్కకి వెళ్ళి దూరంగా కుర్చేసి కూర్చుంటా. క్యారవాన్లు వాటికి కూడా వెళ్ళను. మధుగాని బెల్లండి రెడీ సార్ అని ఉండాలి మనం. అలా ఉంటా నేను. అసలు ఏమి ఇది చేయను. అబ్బా ఇన్నేళ్ళైనా మీరు ఏంటి సార్ ఇంత ఇది అంటే అన్నాను. నేను పని ఉంటే శివం, లేకుంటే శవం. అంతే. అదే ఇది కరెక్ట్ నా క్యారెక్టర్. నేను పని ఉంటే శివం, లేకుంటే శవం. పని తప్ప నాకు వేరే పనే లేదు. అంతే, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి ఇంతకంటే ప్రపంచం లేదు, ఇదే మీ ప్రపంచం కదా సినిమా. మరి చాలా మంది మా కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటారు, సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి, అప్పుడు మీరు చెల్లిస్తారా? తక్కువ. అంటే వేటూరు గారు లాంటి, వేటూరు గారు పోయినప్పుడు ఆయన బాగా క్లోజ్ కాబట్టి మా ఇంటి దగ్గరే వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా, ఆయనకి తోటకూర అది ఉడికించి ఏదో తీసుకెళ్ళేవాడిని లాస్ట్లో. బాగా క్లోజ్ నాకు, బాగా. ఆయన ఏటో నువ్వు ఏదైనా జన్మలో రుణమో కానీ ఇవన్నీ తీసుకుంటూ ఇస్తున్నా అనేవాడు పాపం. ఆయన మహా కామెడీ చేస్తారు. అవును, అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా జోక్ చేస్తారు. ఏడో దిక్కుమాలింది అంటాడు. ఆ వేటూరు గారు పోయినప్పుడు అప్పుడు చెప్పాను ఇలా మీడియా ముందు. అలాంటప్పుడే వస్తాను నేను. సార్ మీరు జయసుధ గారు నితిన్ కపూర్ గారితో చాలా పనిచేశారు కదా. నితిన్ కపూర్ గారికి జయసుధ గారికి మధ్య అంటే మీరు వారి కష్టాలు చూస్తుంటారు. జయసుధ గారు చాలా కష్టపడ్డారని వినికిడి సార్, మీరు బాధపడ్డారా? అంటే అదే ఏం లేవండి. అంటే మీరు చెప్పేదంతా ఇప్పుడు 3-4 ఏళ్ల క్రితం ఆయనకి అదే ఏదో ఇదే డిప్రెషన్ కాదులేండి, ఏదో ప్రాబ్లం వచ్చింది ఆయనకి, హెల్త్ వైజ్ కూడా బాగా ఖర్చు అవుతాయి అయ్యే ఇది వచ్చింది ఆయన ప్రాబ్లం, ఖర్చు అయ్యే ఇది. అంతకంటే చెప్పలేను నేను. దానికి ఈవిడ సెలబ్రిటీ కాబట్టి ఫస్ట్ టైము దాసర్ గారు చెప్పారని కిమ్స్కి తీసుకెళ్ళారు. చచ్చేంతవరకు తీసుకెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది, అది తీరని ప్రాబ్లం అది. అలాంటిది దాంతో ఆవిడ చాలా కష్టపడుతూ చేసింది. లాస్ట్ అది కూడా 4 years బ్యాకే. అప్పటికి మేము బట్ అప్పుడంతా చాలా జాలీగా ఉండేది. ఆవిడ స్టైల్ ఏంటంటే షూటింగ్, ఈవినింగ్ అయితే మంచి పార్టీ, బాగా ఈరోజు డబ్బులు ఈరోజు ఖర్చు పెట్టేస్తాం. ఆ రోజుల్లో 1993-94లో ఆవిడ, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఆవిడ చెల్లి, తల్లి, అంతమంది ఉండేవాళ్ళ వినస్ స్టూడియో పక్కన ఓన్ హౌస్. ఆవిడే చూసుకునేవారు కదా అందరినీ. 25 లీటర్స్ పాలండి పర్ డే వాళ్ళ ఇంట్లో. నేను ఏంటండి మీరు పాలు కొనుక్కొచ్చి మళ్ళీ అమ్ముతారా ఏంటి, 25 లీటర్లు ఏంటి అంటే ఆవిడ ఏంటో అండి అలా జరుగుతోంది. అసలు డబ్బులు దాచుకోరు ఆవిడ. డబ్బులు దాచుకోరు, కానీ దాచుకోలేదు కాబట్టే ఇప్పుడు బాగా, అంటే ఇప్పుడు చూడండి ఆవిడ ఒంటరి అయిపోయారు. ఆవిడేం పెద్ద ఒంటరే ఉండదండి. ఈవినింగ్కి సరదాగా ఉండడానికి ఆవిడ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎవరో ఒకళ్ళు, ఈ హైదరాబాద్ వచ్చాక సినిమా వాళ్ళకి ఏంటంటేనండి, ఇప్పుడు నాలాంటి వాడు అసలు ఎక్కడికి వెళ్ళం కాబట్టి సరిపోయింది, కానీ డైలీ పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ హోటల్స్ వాళ్ళు మనం లింకులో ఉన్నామంటే జీవిత రాజశేఖరు వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఏంటంటే మనం వెళ్తే ఆ హోటల్కి ఒక ఇది వస్తుందని వాడు, అందుకే సార్ ఈరోజు ఉంది రండి అంటే మనం తాగినంత తాగించి తిన్నంత తినిపించి ఓ బాటిల్ కూడా ఇచ్చి పంపిస్తాడు. మీరు 365 కాదు, ఇంకో 2 రోజులు కలిపి 67 రోజులు బిజీగా ఉంటారు తాగడం మొదలెట్టి. మీరు తాగితే ఎవరైతే కష్టాలు ఏముండవు అంటే ఇంకా అదేనండి. ఇంకా ఆవిడకి ఏంటంటే ఆవిడ ఉండేది, ఆవిడ ఇది చేసేది కొంచెం రాజశేఖర్ రెడ్డి గారు దాసరి గారి వల్ల, దాసరి గారు ఆవిడకి చెప్పడం తెలీదు, అడగడం కూడా తెలీదు.
అదో స్టైల్ ఆవిడ అదో అంటే ఆవిడ చాలా ఇండెప్, ఆవిడ కేరే జాట్ క్యారెక్టర్ ఆవిడ అసలు. ఇప్పుడు పెళ్ళి ఇలా ఉంది, ఈ పెళ్ళికి ఇంత ప్రాబ్లం వస్తుంది, నెంబర్ 1 2 3 4 ప్యాకప్, ఆ పెళ్ళి ఇది ఇలా అవుతూ ఉంది, 1 2 3 4 నెక్స్ట్, అంతే. పెద్ద ఈ స్ట్రగుల్ అయిపోయి బాధపడిపోయి కాదు, ఆ మెయింటెనెన్స్కి ఏం కావాలో ఆవిడ ఏర్పాటు చేసుకుంది ఆవిడ. ప్రాబ్లం అది కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యి దాసరి గారు చెప్పి పాపం అంటే అలా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్కాటర్ అయిపోతారు. బ్రదర్స్ వెళ్ళిపోయారు, చెన్నైలో ఉన్నారు. సిస్టర్ ఆవిడ చెన్నైలోనే ఉంది, వాళ్ళ కూతురు కూడా పెళ్ళి అయిపోయింది. ఈ కొడుకులు ఇద్దరికి మంచి పెళ్ళే, లవ్ మ్యారేజ్ చేసింది. ఆవిడ పిల్లలు పుట్టి వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు 19 నుండి నేను జోకులు వేసేవాడిని, ఏమంటే ఎవరైనా మనిషిని ఇలా చూడడం పర్లేదు, కొంచెం ఇలా చూడడం అంటే ఇలా చూడాలంటండి మరి మీ పిల్లల్ని కన్నారా ఎక్కడైనా తీసుకొచ్చారా కొని భలే హైట్ అందరూ, అబ్బో అందగాళ్ళు హైట్, ఇద్దరు అందం వచ్చేసింది. అవును, జైజాంటిక్ పర్సనాలిటీస్ అంటారే అలా ఓవర్ అనమాట. అవును, నేను కలిసాను సార్ అందరినీ. అయితే చాలా షాకింగ్, అంటే నితిన్ గారు అలా బాధపడి వాళ్ళకి ఆవిడకి ఆ హెల్ప్ కూడా ఉందండి, క్రిస్టియన్ హెల్ప్. అందుకే మారింది ఆవిడ. 99లో క్రిస్టియన్ మిషనరీ, అమెరికన్ మిషనరీ మంచి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదండి, పెద్ద పెద్ద వాళ్ళు, అలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంది. వాళ్ళ పిల్లలు ఇద్దరిని చదివిస్తామని వాళ్ళే ఇది చేశారు. అవన్నీ ఉంది హెల్ప్ అంతా కూడా. అయితే అలా ఆవిడ అలా అదొక స్టైలు, ఈవిడిది ఒక స్టైలు. జయప్రద గారిది, ఆవిడకి చాలా రాశారు. ఆవిడ సొంత సినిమా కూడా ఒకటి రాసి, వాళ్ళ బ్రదర్ హీరోగా. అవి ఎవరికాళ్ళు వీళ్ళు ఏంటంటేనండి, ఆ పీక్లో ఉన్నప్పుడు ఎవరో లీడ్ చేస్తుంటారు వీళ్ళని, బ్రదర్సు, మదర్సు, భర్త అనేవాడు, బాయ్ ఫ్రెండ్, వీళ్ళు ఎక్కువ ఏది పట్టించుకోరు. ఆ కరెక్ట్ ఏజ్ దాటిపోయాక వాడికి ఓపిక పోతుంది, వీళ్ళు వదిలేస్తారు. అప్పుడు చూసుకుంటే వాళ్ళకి అప్పుడు అర్థం అవదు, కొన్ని రోజులే అర్థం వస్తుంది. నేను కాదు వదిలేసింది, నన్నే ఆడ వదిలేసాడు, ఇప్పుడు నేను ఇప్పుడు ఎల్లోనైపోయాను అనే సినిమా వాళ్ళు అందరికీ ఒకళ్ళకి కాదు అని చాలా నిజంగానే ఒక వెలుగు వెలిగిన వాళ్ళందరి కథలు చూడండి. ఒంటరి ఎన్టీ రామారావు గారు కంటేనా, ఎన్టీ రామారావు గారు అంతకంటేనా